వెల్కమ్ టు మార్కెట్ పల్స్. నేను శివాని. దేశ స్టాక్ మార్కెట్లు దాదాపు వారం రోజుల తర్వాత లాభాల బాట పట్టాయి. వరుస నష్టాలతో కుదిరైన స్టాక్ మార్కెట్లో తాజాగా జోష్ నెలకొంది. మార్కెట్లు దాదాపు వారం రోజుల తర్వాత లాభాల బాట పట్టాయి. వరుస నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లో తాజాగా జోష్ నెలకొంది. అమెరికా ట్రెజరీ తీసుకున్న కీలక నిర్ణయం కూడా భారత మార్కెట్లకు సానుకూలంగా మారినట్లుగా తెలుస్తుంది. దీర్ఘకాలిక రుణాల బైబ్యాంక్ పరిణామాన్ని రెట్టింపు చేయబోతున్నట్లుగా అమెరికా ట్రెజరీ ప్రకటించింది. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ ను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టబోతున్నట్లుగా తెలిపింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $95 ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93గా ఉంది. ఏషియన్ పెయింట్, ఎస్బీఐ లైఫ్, ఇండిగో, హెచ్సిఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అండ్ ఆల్సో కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, రిలయన్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీయ ఎయిర్టెల్ లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లో కొనుగోలుకు కారణమేంటి? ప్రస్తుతం ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ ప్రభు గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు దేశ స్టాక్ మార్కెట్లు మొన్నటి వరకు నష్టాల బాట పట్టాయి. కానీ ఇప్పుడు అమెరికా ట్రెజరీ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్ పై ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇవాళ షార్ట్ కవరింగ్ ర్యాలీ 7 days కంటిన్యూస్ గా పడింది కాబట్టి ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ. సో క్రూడ్ మనకి యాక్చువల్గా ఏషియన్ మార్కెట్స్ క్రూడ్ పెరిగితే మనకి ఇబ్బంది. 94 ఇప్పుడు క్రూడ్ 94 ఆన్ టైం. ఇప్పుడు చూస్తే 94 ఉంది. సో క్రూడ్ చిన్నగా పెరిగేటట్టు ఉంది. సో మనకి యాక్చువల్గా అయితే పడలేదంటే బికాస్ ఆఫ్ యుఎస్ తీసుకున్న ఈ ఎఫ్ఓఎంసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని కూడా ఎఫ్ఎంసి నైట్ మీటింగ్స్ అవుట్పుట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే తగ్గిస్తారని 80%. అందుకనే గోల్డ్ కొంచెం పెరుగుతోంది. గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయి. దానివల్లే తగ్గిస్తారనే ఉద్దేశం. యాక్చువల్ గా మీకు 20 points శాస్ వల్ల 20 points నిఫ్టీకి చూపిస్తే బ్యాంక్ నిఫ్టీ 52 points, సెన్సెక్స్ 51 points ప్లస్ చూపిస్తుంది. అంటే ఇది చాలా మంది కూడా ఇంకా కన్ఫ్యూజ్ ఉంది. కొన్ని వాళ్ళకన్నా ఎక్స్చేంజ్ వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటే ఇప్పుడు మీకు యావరేజ్ తీసుకొని లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజ్ తీసుకుంటే అక్కడ మ్యానిపులేట్ చేయొచ్చు, ఇది చేసి దానివల్ల రేట్ ఇది అవుతుంది అంటారు. రోజు తీసుకుని యావరేజ్ చేయడం అనేది మంచిదే ఒక రకంగా. పోను ఇది అందరికి కూడా అవగతం అవుతుంది. ఇది వరల్డ్ మొత్తం కూడా అన్ని కంట్రీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే మనకి కొత్తగా ఉంది, మనకి సంథింగ్ ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్ లో ఇది మంచిదే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో ఎక్స్చేంజ్ చేసిన ఇది కాకపోతే చెప్పి చేస్తే బాగుండేది. ముందు ట్రైల్ వేసి చెప్పి క్లారిటీగా ఒక ఇస్తే ఇండికేషన్ ఇస్తే బాగుండేది. ఇవ్వకుండా ఇచ్చినందుకు కొంచెం చాలా మంది కూడా ఇంకా శాస్త్రం వల్ల వరుసగా ప్లస్ అంటే ఓకే. దీని వల్ల ఎవరు బాగుపడుతున్నారంటే ఒక రకం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నవాళ్ళు సపోజ్ ఇవాళ రేపు నేను రిడీమ్ చేశాను అనుకోండి, ఇవాళ రేట్ మీద వస్తుంది కదా. ఇవాళ క్లోజింగ్ అంటే క్లోజింగ్ ఎప్పుడు తీసుకుంటారు? లాస్ట్ లో తీసుకుంటారు ఈ రోజు క్లోజింగ్ రేట్ మీద. అంటే అప్పుడు ఏమవుతుంది, తర్వాత రేట్ కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ వస్తుందిగా, 50 points 100 points ప్లస్ వస్తుందిగా. సో ఆ ప్లస్ వచ్చినప్పుడు ఎక్కువ కనపడుతుంది. సో ఆ ఎన్ఏవి రేట్ పెరుగుతోంది. ఆ పెరిగిన వల్ల వాళ్ళకి ఉపయోగం, అంతేగాని కొనే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది. సో ఓవరాల్ గా సో మార్కెట్ చూస్తే ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీయే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రూడ్ కి సంబంధం లేకుండా పెరిగినట్టు. ఎందుకంటే వరుసగా షార్ట్లు ఉన్నాయి కాబట్టి ఇది డెఫినెట్ గా ఎవరైనా సరే కొంచెం 7 రోజులు అయిన తర్వాత 8వ రోజు కొంచెం షార్ట్ కవరింగ్, ఇన్ని రోజులు ఇంకా చాలే మనకి తీసుకుందాం, బయటకు వచ్చేద్దాం. అందులో ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీలో షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ షార్ట్స్ మరి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే అది తీయటమో లేకపోతే వెయిట్ చేయటం ఉంటది కదా. సో క్యారీ ఫార్వర్డ్ చేశారు అంటే షార్ట్స్ అన్ని కూడా బై చేశారు. సో బై చేసినందుకు కొంచెం ఇది వచ్చింది. సో మరి 94 అయింది కాబట్టి నైట్ యుఎస్ మార్కెట్స్ కనుక మైనస్ కి వచ్చి, సో క్రూడ్ కనుక 94, 95 అయితే
గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ నెగిటివ్ చూపిస్తారు రేపటికి. వాళ్ళు ప్లస్ చూపించింది 180 పాయింట్స్ ఎంతో, రేపటికి మైనస్ చూపిస్తే మళ్ళీ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ప్రాబిలిటీస్ మళ్ళీ డౌన్ సైడ్ కనపడుతున్నాయి. అంటే యుఎస్ ట్రెజరీ వాళ్ళు కొంచెం బాండ్ ఈల్డ్స్ కొంచెం ఎక్కువ ఉన్నది అది కదా, అది కొంచెం తగ్గించారు. దాని వల్ల కొంచెం యుఎస్ మార్కెట్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి. అది కూడా మనకి డాలర్ కొంచెం తగ్గింది, మనకి ఐఎన్ఆర్ కొంచెం స్ట్రాంగ్ అయింది, 3 పైసలు ఎంత స్ట్రాంగ్ అయింది. సో అది మంచిదే కదా మనకి, అది పాజిటివ్ న్యూస్ ఒక రకంగా. దాని అనుగుణంగా అనుకుంటే మీకు లోకల్ గా చూస్తే మీకు మొత్తం అంటే షార్ట్ కవరింగ్ వచ్చింది ప్లస్ ఒకటి, బాండ్ ఈల్డ్స్ లో తగ్గింది ఒకటి, డిక్లైన్ బాండ్ ఈల్డ్స్ ట్రెజరీ బాండ్స్ లో తగ్గింది, 30-year బాండ్ కూడా 1.17% తగ్గింది. గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి, ఫామ్ గా ఉన్నాయి. కోస్పీ కానీ ఇవన్నీ బాగా పెరిగినాయి. ఓకే, సో రైట్, స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏమైనా క్వైరీస్ డౌట్స్ ఉంటే గనక మీరు లైవ్ ప్రోగ్రామ్ కి కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 7288889933. సో మీరు ఈ నంబర్ కాల్ చేసి మీ డౌట్స్ ని మా అనలిస్ట్ ప్రభు గారిని అడిగి తెలుసుకోవచ్చు. రైట్, మూవింగ్ ఆన్. సో ప్రభు గారు, ఇప్పుడు రూపాయి విలువ 95కు చేరడంతో ఏ రంగాల మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎక్స్పోర్ట్ ఈజీ అవుతుంది, మనం ఐటీ బెనిఫిట్ అవుతుంది. మెయిన్ కన్వర్షన్ లో కదా, సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ఏంటి ఐటీ బెనిఫిట్ అవుతుంది. ఐటీ వల్ల కన్వర్షన్ లో సర్వీస్ చేసినప్పుడు డాలర్స్ లో పే చేస్తారు కాబట్టి డాలర్స్ లోంచి ఐఎన్ఆర్ 95 అయినప్పుడు అది పెరుగుతున్నప్పుడు, వీక్ అయినప్పుడు పెరుగుతుంది కదా, పెరుగుతున్నప్పుడు మనకి అది ప్లస్. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా పంపించాలి ఇక్కడ నుంచి మన ఎంఎస్ కి అట్లా పంపించాలి, ఏదన్నా స్టడీకి పంపించాలి కూడా వాళ్ళు ఎక్కువ పెట్టి కట్టాల్సి వస్తుంది. డాలర్స్ ఎక్కువ అమౌంట్ రూపాయలు కట్టాల్సి వస్తుంది, అది ఎఫెక్ట్. అట్లా ఎక్స్పోర్ట్ ఏమో మనకి ఈజీ అవుతుంది, ఇంపోర్ట్ కాస్ట్ అవుతుంది, అవతల వాళ్ళకి కాస్ట్ అవుతుంది. అప్పుడు ఏమంటారు, అప్పుడు మన కంట్రీకి రారు. ఎక్కడైతే ఇదే ప్రోడక్ట్ వేరే కంట్రీలో తక్కువ ఉందో, ఇప్పుడు సపోజ్ మనం 100 రూపాయలకి ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నాం, సో మనకి అదే 95 రూపీస్ ఉంది, 80 95 అయింది. అదే వేరే కంట్రీస్ కరెన్సీలు ఇంకా తక్కువ ఉండి మనకి మంచి ప్రోడక్ట్ చీప్ రేట్ లో దొరుకుతున్నాయి అనుకోండి, ఆర్డర్స్ ఎక్కడ పోతాయి, అక్కడ పోతాయా లేదా? సో సేమ్ ప్రోడక్ట్ అక్కడి నుంచి తీసుకుంటారు, అదే ఎఫెక్ట్. కొంచెం ప్రెసెంట్ అయితే మనకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఉద్దేశంతో దీన్ని కంట్రోల్ చేయకుండా దాదాపు కొన్ని డాలర్స్ అమ్మారు. ఆర్బీఐ కూడా కొన్ని డాలర్స్ అమ్మింది. సో జనరల్ గా ఏంటంటే డాలర్ ని వీక్ చేయడానికి కొన్ని డాలర్స్ అమ్ముతారు. సో మెయిన్ ఇప్పుడు కూడు పెరిగింది కాబట్టి మనకి డాలర్స్ తగ్గితే ఇంకా ఎఫెక్ట్ కదా, అందుకని ఆచి తూచి అడిగేస్తుంది ఆర్బీఐ కూడా. సో ఆర్బీఐ డ్యూటీ ఇది టు డ్రాడౌన్ చేయడానికి ఆర్బీఐ డ్యూటీ. డెఫినెట్ గా ఓవర్ పీరియడ్ అది 80కి వచ్చేస్తుంది, ఏం డౌట్ లేదు. మనకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమీ తెలియదు. ఆర్బీఐ డ్యూటీ దాని పని దాని చేసుకుంటా పోతుంది. ఓవర్ పీరియడ్ లో డాలర్స్ అమ్ముకుంటూ క్రూడ్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్ డాలర్స్ అమ్మితే అది డాలర్ వీక్ అయిపోతుంది, ఐఎన్ఆర్ స్ట్రాంగ్ అవుతుంది. అది కొంచెం చేసే పనే. సో మెయిన్ అది. ఓకే, సో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ లో షేర్లలో కొనుగోలు ఎక్కువగా ఎందుకు పెరిగాయని అడిగితే రీజన్స్ ఏం చెప్తారు ప్రభు గారు? ఫస్ట్ మనకి ఏదన్నా మార్కెట్ బాగుంది, ఇప్పుడు వాటిలో అంత ముందు కూడా పెరిగింది కూడా దాంట్లోనే ఉన్నాయిగా, పడేటప్పుడు కూడా ఎక్కువ పడతాయి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మంది కొనుక్కున్నారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్కువ మందికి వస్తాయి. అప్పుడు బాగా పడిపోద్ది. బాగా పడినప్పుడు ఏదన్నా నెగిటివ్ ఉంది, మార్కెట్ పడుతుందంటే ముందు ఏది మూవ్మెంట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నది, హెచ్డిఎఫ్సి కానీ ఇట్లాంటి వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలాంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని షార్ట్ చేస్తే మార్కెట్ కొంచెం పడుద్ది. ఆ పడినప్పుడు కొంచెం ఎక్కువ షార్ట్స్ ఎక్కువ అవుతాయి. సో మెయిన్ మళ్ళీ కవరింగ్ వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ముందు వరుసలో ఎవరు ఉంటారు, షార్ట్స్ అన్నా కానీ బయింగ్ లో ఫ్రెష్ బయింగ్ వాల్యూ బయింగ్ అన్న కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ముందుంటాయి. ఎందుకంటే మనకి డివిడెండ్ వస్తుంది, సో గ్రోత్ ఉంటుంది. సో పెరిగినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్స్ ఎక్కువ ఉంటాయి. ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ ముందు వరుసలో ఉంటాయి. సో అందుకనే ఎక్కువ పెరుగుతున్నప్పుడు అవే కొంటారు, పడుతున్నప్పుడు షార్ట్స్ చేస్తారు. రెండు వైపులు కత్తే ఉంటారు ఇంట్రాడే అన్న ట్రేడర్స్ కి. ఆ షార్ట్స్ కూడా చేస్తారు వాటిని, ఎందుకంటే ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు సపోజ్ 280 రోజుల్లో దాదాపుగా ఒక 50-60 రోజులు ప్లస్ ఉంటుంది, మిగతా మామూలుగా మైనస్ లోనే ఉంటుంది మార్కెట్, అంటే డౌన్ లో ఉంటాయి. సో అట్లా డౌన్ ఎవరైతే షార్ట్స్ ఎక్కువ ఇది చేసుకుంటారో వాళ్ళకి జనరల్ గా ఎక్కువ వస్తాయి. కానీ మనకి భయం, ఫ్యూచర్ లో చేయాలంటే భయం, ఎందుకంటే ఎక్కువ చేస్తాం. 1 సైకిల్ 4 లాట్లు 5 లాట్లు తీసుకుంటాం. సింపుల్ గా ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తే ఫ్యూచర్స్ లో కూడా సింపుల్ గా మినిమం కొంత అమౌంట్ తీసుకోవచ్చు. కానీ మన టెండెన్సీ ఊరుకోదు కదా, డబ్బులు వస్తాయంటే 4 లాట్లు 5 లాట్లు అట్లా వెళ్తాం.
అదే పొరపాటు. ఓన్లీ ఒక లాట్ అయిపోయినా ఇంకో లాట్ అట్లా చేసుకోవాలి. అది చేసుకుంటే మంచిగా ఉంటది. సో డెఫినెట్ గా అందుకనే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ముందు వరుసలో ఉంటాయి. పెరిగినప్పుడు ఫస్ట్ ఉంటుంది, తగ్గుతున్నప్పుడు కూడా అవే ముందు ఉంటాయి, పడేటప్పుడు కూడా. అది మెయిన్. సో ప్రభు గారు, ఇప్పుడు నష్టాల్లో ఉన్న స్టాక్స్ ని కొనడం మంచిదంటారా? నష్టాలు అని మనం జనరల్ అనుకుంటాం, అది నష్టం కాదు, అవకాశం ఇస్తుంది. ఇట్స్ అ వాల్యూ. ఆ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు ఆ మంచిగా తగ్గినప్పుడు, మంచి వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు, వాల్యూ తగ్గినప్పుడు మనకి రైట్ టైం కదా. సో అది అవకాశం. నేను అట్లా చూడమంటాను. ఆ యాంగిల్ చూడండి. రెడ్ అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ అన్నట్టు లెక్క. మార్కెట్ రెడ్ లో ఉంది, స్టాక్స్ పడ్డాయి అంటే పాజిటివ్ ఉన్నట్టు లెక్క, నెగిటివ్ కాదు. సో మనం ఏంటి ఇన్స్టెంట్ చూస్తాం, ఇవాళ పెరిగిందా లేదా చూస్తాం. అది కాదు కదా కావాల్సింది. ఇవాళ మనం పెట్టామా, ఓవర్ ఏ పీరియడ్ ఉన్నామా, మన టార్గెట్ వచ్చిందా లేదా అనే దానికంటే అప్పుడు లో కొనుక్కుంటేనే మంచిది అనుకుంటాం. కాబట్టి రీసెంట్ లోస్, రీసెంట్ హైస్ చూస్తాం. లోస్ కంటే దగ్గరలో ఉన్నప్పుడు, అంతకంటే దగ్గరలో ఉన్నప్పుడు, ఇంకా డౌన్ ఉన్నప్పుడు కొంటాం. ఎందుకు? మళ్ళీ పెరుగుతాయని. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండి టెక్నికల్ గా చూసుకుంటే లెవెల్స్ బ్రేక్ అవుతూ కిందకు వచ్చినప్పుడు అలాంటి వాటిలో పెట్టుకున్నప్పుడు ఆ ఏదైతే డిస్కౌంట్ అయిందో ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రెడిట్ వస్తుంది. అంతే కదా. ₹100 కొందాం అనుకున్నాం, 70కి వచ్చింది, అక్కడ కొన్నాం. యాక్చువల్ టార్గెట్ 150 అనుకుంటాం. 150లో తీస్తే మరి 100 to 70 ₹30. ఈ ₹30 అక్కడ ₹50, ₹80 ప్రాఫిటే కదా. సో ఈ ₹30 క్రెడిట్ అయినట్టు కదా. ఆ డిస్కౌంట్ కూడా మనకి క్రెడిట్ అవుతుంది. అలా యాంగిల్లో చూడాలి. అంతేగాని అమ్మో రెట్టు ఇదేంటి పడిపోయింది మార్కెట్ అనుకుంటే అసలు భయపడాల్సిన పని లేదు అస్సలు. మీకు ఇంకా వీ షుడ్ బి హ్యాపీ. పడుతుంది, మంచి రేట్లు దొరుకుతున్నాయి, ట్రంప్ మనకి అవకాశం ఇస్తున్నాడు, సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇంటర్డేటర్స్ కూడా నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అయ్యి డబ్బులు సంపాదించుకోవడానికి కూడా క్లారికట్ గా చెప్తున్నాడు. దట్స్ ద థింగ్. ఈవెన్ ట్రేడర్స్ లైక్ ఇండైరెక్ట్ హింట్ అని కూడా భావించొచ్చు అన్నమాట దీన్ని. 100%. మన మార్కెట్ కి ఎందుకు వస్తాం? మనం ఉన్న వాటికి ప్రాఫిట్ తెచ్చుకోవడానికి సంపాదిస్తాం. సపోజ్ ఆయన జనవరి నుంచి ఒక రోజు మైనస్, ఒక రోజు ప్లస్ చేస్తున్నప్పుడు, వారం ఒక ఏదన్నా ఇది చేసినప్పుడు అవంతా షఫ్లింగ్ బాగుంది కదా. ఈజ్ సెల్ఫ్ ఈజ్ మింటింగ్ మనీ, సో మచ్ ఆఫ్ మనీ. అదే అట్లానే మన ఇండియాలో కూడా మన ట్రేడర్స్ కూడా అవకాశం ఇస్తాడు ఆయన నెగిటివ్ గా మాట్లాడినప్పుడు బాగా పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అట్లా కాదు, పాజిటివ్ గా మాట్లాడి అలా అనుకోలేదు, ఇలా అనుకున్నాను, ఇట్లా అనుకుంటే మంచి అవుద్దని, జనాలకు మంచి అవుద్దని ఏదో ఒకటి చెప్తారు కదా. చెప్పినప్పుడు మళ్ళీ మార్కెట్ లెగుస్తుంది, తెచ్చినప్పుడు మళ్ళీ కాల్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. అట్లా అదే పద్ధతిలో. సో ట్రేడర్స్ ఆల్సో ఒక రకంగా హ్యాపీ. ఎందుకంటే రీసెంట్ మేడం అన్నారు కదా, తెలుగు జంట నగరాలు డబ్బులు పోగొట్టుకుంటున్నాయని. ఇప్పుడు ఆప్షన్స్ డేటా చూసి చెప్పమనండి, తెలుగు జంట నగరాల్లో ట్రేడర్స్ కూడా సంపాదించుకుంటున్నారు, బల్లగుద్ది చెప్పగలరు. రైట్. సో ప్రభు గారు, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇండియన్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇప్పుడు క్రూడ్ పెరిగిందంటే మనం ఏంటి, డాలర్స్ లో కొనాలి, ఎక్కువ పెట్టి కొనాలి. ఫారెక్స్ రిజర్వ్స్ లో $690 బిలియన్ ఉంది. క్రూడ్ పెరుగుతున్న కొద్దీ డాలర్స్ కరిగిపోతుంది. అదే భయం మనకి. సో ఆ క్రూడ్ పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది. ఆ భయం ఉంటుంది కదా, ఫికర్ ఉంటుంది, ఆ ఫియర్ ఉంటుంది, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఫియర్ ఫ్యాక్టర్ లాగుతూ ఉంటుంది కింద. క్రూడ్ పెరిగిపోయింది. ఇప్పుడు 100 వరకు ఓకే అనుకున్నప్పుడు ఈ 100 లో కూడా కొంచెం షఫ్లింగ్ ఉంటుంది కదా, కొంచెం భయం. కొంతమంది డిఫరెంట్ లెవెల్స్ లో కొంటారు, డిఫరెంట్ అమ్ముతారు. సో కొన్న వాళ్ళు ఎక్కడో చోట అమ్మాలి, ఇక్కడ అమ్మిన వాళ్ళు ఎక్కడో చోట కొనాలి. సో ఆ ఎక్కడ కొంటారు అనే దాన్ని బట్టి, ఎక్కడ అమ్ముతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను 30% వచ్చినప్పుడు అమ్ముతాను, మీరు 40% వచ్చినప్పుడు అమ్ముతారు, ఇంకొకళ్ళు 60%. వాళ్ళ టార్గెట్ వచ్చేదాకా ఆగుతారు కదా. అందుకే ఈ నీజెక్ రియాక్షన్స్, జిగ్స్ అప్ అండ్ డౌన్ ఇవి జరుగుతుంటాయి. ఎందుకు అంటే డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటారు. ఎవరెవరో ఎక్కడెక్కడో ఇండియాలో ఎక్కడెక్కడి నుంచో ఏదో ఒక టైంలో తక్కువ రేట్లో వాళ్ళకి నచ్చిన రేట్లో కొంటారు. సో మళ్ళీ ఎక్కడో వచ్చాక మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కాబట్టి అప్ అండ్ డౌన్. అది ఎక్కువ అవుతున్నారు అంటే ట్రేడర్స్ ఎక్కువ అవుతున్నారు అని అర్థం. సో ఎక్కువ అవుతున్నారంటే ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుందని. లేదు, స్లోగా పెరుగుతుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో మంచిగా మూవ్మెంట్ ఉంది, స్ట్రాంగ్ ఉంది, ఆ కంపెనీలో బాగుంది, స్లో గ్రోత్ ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు చూడండి కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా తగ్గట్లా. అసలు అట్లా కొన్ని కంపెనీలు ఉంటాయి, స్ట్రాంగ్
బాగున్నప్పుడు, ఆ రిజల్ట్స్ బాగున్నప్పుడు, వచ్చే కంపెనీలో ప్రొజెక్షన్ బాగుంది, రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగుంది, కాన్ కాల్ లో వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ జనాలకి నచ్చింది, సో ఎవ్రీ వన్ విల్ బై దట్, బై ఆ స్టాక్స్ బై చేస్తారు. అట్లా కొంచెం చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్, మొమెంటమ్ స్టాక్స్ ఎవరైనా సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా సరే మార్కెట్ ని అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అని కీన్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు కూడా తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఎనీ వన్ కెన్ డూ, ఎవరైనా చేయొచ్చు, ఎనీ వన్ కెన్ డూ. సో అప్పుడు మనం కొంచెం స్టడీ చేసి టైం ఉంటే మనం చేసుకోవాలి, లేదా అనలిస్ట్ ని హైర్ చేసుకుని వాళ్ళని ఇది చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా కొంచెం బేరీ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్ గా మార్కెట్ లో ఇచ్చిన రిటర్న్స్ ఎక్కడ రావు. ఈవెన్ యూ డోంట్ గెట్ ఇన్ బ్యాంక్ లో ఇస్తే ఇంట్రెస్ట్ మందాన వస్తాయి. ఇప్పుడు సెక్యూరిటీ ఉందా అంటే, ఇప్పుడు బ్యాంకుల్లో కూడా సెక్యూరిటీ చెప్పలేము ఒక రకంగా చెప్తే. నేషనల్ బ్యాంక్స్ నేను అనలేను, కానీ ప్రైవేట్ బ్యాంక్స్ చూసాం కదా ఎంత ఇబ్బంది పడ్డారు. చార్మినార్ కానీ గ్లోబల్ ట్రస్ట్, నమ్మకంతో బ్యాంక్ మీద పెట్టుకున్న డబ్బులు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లో ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళకి 10,000 ఇచ్చారు, మిగతాదంతా పోయినట్టే, మరి ఎవరిని అడగాలి? సో అదే మీకు మీకు 100 కోట్లు పెట్టండి, లేదు 10 లక్షలు పెట్టండి, ₹10 పెట్టండి, ₹10 షేర్ పెట్టుకోండి, ఆ ఒక్క షేర్ అన్నా మీకు తెలియకుండా బయటికి రాదు. సో సేఫ్టీ ఉందా, లిక్విడేషన్ ఉందా, ఇవాళ అమ్మితే మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. సో అందుకనే ఎక్కువ మంది ఇచ్చేస్తారు. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ మంది బయింగ్ అవుతుంది, మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, జీడిపి కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటాయి. ఇప్పుడు మనది ఎంత $5 trillion కూడా లేదు, వాళ్ళది యూఎస్ లో $30 trillion. అందుకే వాళ్ళు డామినేట్ చేస్తారు. వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, $4-5 trillion ఉంటుంది ఒక్కొక్క రోజులో. మనకు అంత ఉండదు కదా, మనకు ఒక 40 points 50 points ఒక్కొక్కడు. ఇప్పుడు ఒక 400 to 500 points, 300 points to 500 points, 150 points అంటే మామూలు అయిపోయింది. నిఫ్టీ కూడా ఇప్పుడు 150 points క్లోజ్ అయింది. ఓపెనింగ్ మనకి 100 points అబోవ్ ఓపెన్ అయింది. సో అట్లా ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే లెవెల్లో ఇప్పుడు క్లోజింగ్ కూడా అయింది. సో రేపు కనుక అది క్రూడ్ నైట్ తగ్గింది అనుకోండి, రేపు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. రేపు మనకి క్రూడ్ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గుతుంది, రేపు డౌన్ అవుతుంది. సో మనం కరెక్ట్ గా నైట్ యుఎస్ మార్కెట్స్, గిఫ్ట్ నిఫ్టీ అవన్నీ చూస్తే గానీ రేపు ఎట్లా ఓపెన్ అవుతుందని చెప్పలేము. ఒక చిన్న స్మాల్ యాడ్ ఆన్ అండి, ఇప్పుడు ఎస్ఐపి విషయానికి వస్తే ఇలాంటి మార్కెట్ అన్సర్టినిటీ టైంలో కొందరు అనుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ఇలాంటి టైంలో ఎస్ఐపిని కంటిన్యూ చేయడం మంచిదా అన్న ఒక థాట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు మనకి ఎస్ఐపి ఎందుకు పెడుతున్నాం? ఒక టార్గెట్ పెట్టుకుందాం, మనకి పలానా సంవత్సరం 15 ఏళ్లకు 20 ఏళ్లకు నేను ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫామ్ చేసుకున్నప్పుడు ఇది సపోర్ట్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ మీరు సంపాదించింది కానీ, మీ ఫాదర్ ఇచ్చింది కానీ, మీ తాతల తరం ఇచ్చింది కానీ, ఈ మూడు కూడా వాటిని ఖర్చు చేయకుండా మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ విత్ స్మాల్ అమౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఒక అసెట్ క్లాస్ ఫామ్ చేసుకొని మన అవసరాలు తీర్చుకోవాలి. ఇది కదా ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు మనం ఒక టార్గెట్ కోసం పెట్టినప్పుడు దాని కాన్సెప్ట్ ఏంటి? మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అప్ అవుతున్నప్పుడు హయ్యర్ హైస్ లో కొంటాం, లో అవుతున్నప్పుడు లోవర్ లోస్ లో కొంటాం. మనం అనుకున్న దానికంటే మార్కెట్ పడుతున్నప్పుడు దెన్ వీ కెన్ గెట్ ఈవెన్ లోవర్ లోస్ కదా. సో మంచి రేట్ లో వస్తున్నాయి కదా, వై షుడ్ బి స్టాప్ ద ఎస్ఐపి? సో యూఆర్ గెటింగ్ మోర్ యూనిట్స్ విత్ లెస్ రేట్. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. సో లాంగ్ రన్ కి గుడ్ సైన్, షార్ట్ టర్మ్ కి పడుతున్నట్టు లెక్క. బట్ మీకు మామూలుగా ఈ ప్రతి మంత్ 10,000 పెట్టేది ఒక రేట్ ఉంటే, ఈ నెల పడింది అంటే ఇంకా తక్కువ రేట్ లో వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ పడిందంటే ఇంకా తక్కువ రేట్ లో వస్తుంది కదా. సో లోవర్ లోస్ యూఆర్ బయింగ్ అంటే నీకు లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. మామూలుగా వచ్చేదానికంటే ఈ డిస్కౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఈక్విటీకి ఎలా అనుకుంటున్నామో ఎస్ఐపి కూడా అంతే. డోంట్ స్టాప్ ఎనీ ఎస్ఐపి, కంటిన్యూ చేయండి. మీకు ఊరికనే అది స్టాప్ చేయండి, ఇది స్టాప్ చేయండి అంటారు కానీ అస్సలు ఆపాల్సిన పని లేదు. మినిమం మీ టార్గెట్ పెట్టుకొని చేసినప్పుడు దానికంటే ఇలా పడినప్పుడు ఇంకా ఈ డిస్కౌంట్ కూడా క్రియేట్ అయ్యి ఎక్కువ యూనిట్స్, నెట్ అసెట్ వాల్యూ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరిగినప్పుడు యూనిట్లు ఎక్కువ వస్తాయి. యూనిట్లు పడినప్పుడు ఇప్పుడు 10,000కి లాస్ట్ మంత్ హైలో ఉన్నప్పుడు ఒక యూనిట్స్ వస్తే, ఇప్పుడు ఈ నెల పడింది అనుకోండి 90 అయింది, 90లో యూనిట్స్ ఎక్కువ వచ్చినట్టుగా. నెక్స్ట్ మంత్ 80 వస్తే ఎక్కువ వచ్చినట్టుగా. సో లోవర్ లోస్ లో కొంటే మంచిదే. ఎందుకు ఆపాలి? ఎందుకు అసలు ఆపటం ఎందుకు? మన టార్గెట్ అది కదా. లోవర్ లోస్ లో కొనుక్కొని లాంగ్ రన్ లో ఉన్నప్పుడు ఎన్ఐవి నెట్ అసెట్ వాల్యూ బాగా పెరిగినప్పుడు మన అసెట్ బల్జ్ అవుతుంది. దట్స్ ఇంపార్టెంట్. మన టార్గెట్ రీచ్ అవుతాం. రీచ్ అయిన దానికంటే ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చిందంటే హ్యాపీస్. సో దానికోసం ఉండాలి కానీ వై షుడ్ బి స్టాప్? డోంట్ స్టాప్ ఎనీ ఎస్ఐపి, కంటిన్యూ చేయండి, ఏం పర్వాలేదు.
ఓకే, సో బెస్ట్ గెయినర్స్ అండ్ బెస్ట్ టాపర్స్ గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్పిస్తే. ఇప్పుడు అంటే టోటల్ గా చూస్తే అన్ని సెక్టార్లు ప్లస్ లో క్లోజ్ అయినాయి. కాకపోతే మెటల్ 0.06% ఈ శాస్ వల్ల అనుకోవచ్చు ఒక రకంగా. నిఫ్టీ ఆయిల్ 0.02, కెమికల్స్ కొంచెం 0.07. అంటే స్టాక్స్ అన్ని కూడా అన్ని సెక్టార్స్ కూడా దాదాపుగా ప్లస్లు ఉన్నాయి అనుకోవచ్చు. కానీ ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీయా అనేది కొంచెం డౌట్ ఉంది ఈ ఒక్క రోజుకి. ఎందుకంటే 7 days పడింది కాబట్టి అక్కడ యుఎస్ లో పాజిటివ్ ఉంది కాబట్టి కొంచెం పెరిగింది. సో మనకి భూతం క్రూడ్ ఉంది కాబట్టి రేపు అది 94 అయింది, నైట్కి ఏమైనా 98 అవుద్దా 100 అవుద్దా చూడాలి. సో అది పెరుగుతున్నప్పుడు టెన్షనే కదా, అప్పుడు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క రోజుకి చూసుకొని ట్రెండింగ్ ఉంది పాజిటివ్ వచ్చింది అనుకోవద్దు. మనకి కన్ఫర్మేషన్ రావాలి. అంటే 24,102 అబౌవ్ ఉంటే మన నెక్స్ట్ ఒక రకంగా కన్ఫర్మేషన్, కొంత కన్ఫర్మేషన్ 24,600 రావాలి. 24,600 నుంచి అబౌవ్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ 25,102. ఎప్పుడైతే 25,102 క్లోజ్ అయిందో దెన్ అసలు మనం ఫుల్ లెంత్ గా బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. అప్పుడు ఆల్ టైమ్ హై చూస్తాం. ఆ లోపల ఇదంతా రీజిక్ అంటే బాక్స్ థియరీ లాగా ఒక 500-600 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. న్యూస్ పాజిటివ్ అయితే పెరగటం, నెగిటివ్ అయితే తగ్గటం, అదే జరుగుతుంది. సో ఈ కన్సల్టేషన్ మోడ్ లోనే కొంత పర్సంటేజ్ మీకు 15-20% దొరుకుతోంది. లోవర్ లెవెల్స్ లో కొనండి, హైయర్ లెవెల్స్ లో అమ్మండి. 23,400, 23,300 ఆ లెవెల్ కి వస్తుంది. లాస్ట్ టైం కూడా 300 నుంచి పడింది కదా. సో అట్లానే ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో 25,102 బ్రేక్అవుట్ అయిందో ఆల్ టైమ్ హై చూడగలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి చాలా విషయాలకి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ మార్కెట్ పల్స్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్